Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. 2009లో బాలనాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఎలాగైనా అంటే డీలిమిటేషన్లో భాగంగా మంత్రాలయం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మంత్రాలయంకి ఎలాగైనా బాలనాగిరెడ్డికి టికెట్ ఇప్పించుకోవాలనే ఉద్దేశంతో మీ నాన్నగారైన బివి మోహన్ రెడ్డి గారు నెల రోజుల పాటు హైదరాబాదులో కూర్చొని మరీ టికెట్ తెప్పించుకున్నారు. అదే బాలనాగిరెడ్డి మీ నాన్నగారిని కాదని మీ నాన్నగారితో మాట్లాడకుండా అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు అదే బాలనాగిరెడ్డితో మీరు సఖ్యతగా ఉంటున్నారు. పరిస్థితి ఏంటంటారు? నేను ఇంతకుముందే చెప్పాను. ఈరోజు మా మనుషుల యొక్క నైజం కానీ మానవ విలువలు కానీ ఒకసారి చూసుకున్నప్పుడు మీరు ఆ రోజు అధికారమే పరమావధిగా వెళ్ళిపోయారు వాళ్ళు. బివి మోహన్ రెడ్డి గారు, నా తండ్రి గారు రాజకీయ భిక్ష పెట్టినటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీరు చరిత్ర చూసుకుంటే వారు రాజకీయంగా వారితో పాటు రాజకీయాలు చేసిన వ్యక్తులు. ఒక నమ్మకంతో నేను నాతో పాటు ఒక ఎమ్మెల్యేగా ఒక సామాన్యమైనటువంటి నాయకుడిని మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి చేసినప్పుడు విశ్వాసంతో ఉండాల్సినటువంటి వ్యక్తి ఆ రోజు కేవలం స్వార్థం కోసం పార్టీ మారారు. ఆ రోజు ఆ పార్టీ మారిన తర్వాత కూడా ఈరోజు కూడా వీళ్ళు ఏ పార్టీకి పోయారో మీకు తెలుసు. మళ్ళీ ఆ పార్టీ నాయకుల దగ్గరే మళ్ళీ ఈరోజు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి వారి తనయుడు ఈరోజు వారి నాయకుడు అక్కడ. కాబట్టి ఈరోజు అది తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టే తప్ప ప్రజలు ఇప్పటికి కూడా మర్చిపోరు దాని మీద. ఎందుకంటే అక్కడ మంత్రాలయంలో మాకు నా తండ్రి గారికి చాలా బలమైన మూలాలు ఉన్నాయి. అక్కడ మండలాలు ఈ రోజుకి తెలుగుదేశం పార్టీ కరడు కట్టినటువంటి మండలాలు. దురదృష్టవశాత్తు పోయినసారి ఎందుకో అది మరి గెలవాల్సిన సీటు ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్గా ఉన్నారు. అంటే ప్రస్తుత క్యాబినెట్ విస్తరణలో అనంతపురం జిల్లా నుంచి అంటే కొత్త వారికి ఎవరికి మంత్రివర్గంలో అవకాశం కల్పిస్తే బాగుంటుంది అన్న వివరాలు చంద్రబాబు నాయుడు గారు మీతో ఏమన్నా మాట్లాడారా? అంటే మీతో ఏమన్నా నివేదిక ఏమన్నా తెప్పించుకున్నారా? అదే నాగరాజు గారు, ఇప్పుడు ఏంటంటే నేను పార్టీ పనితీరు మీద రిపోర్ట్ ఇస్తాను. ఒక వ్యక్తి ఏ రకంగా పనిచేస్తున్నారు, ఒక వ్యక్తి ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నారు అడిగింటారు కదా, డెఫినెట్గా నెల ఇస్తాం. అది అదే ఒకరోజు జరిగే ఇదేదో 1 డే 2 డేస్ 3 డేస్లో నన్ను పిలిచి ప్రత్యేకంగా అడిగేటువంటి అంశం కాదు. ప్రతి సమన్వయ మీటింగు, క్యాబినెట్ మీటింగు మీకు అందరికీ తెలుసు, కోఆర్డినేషన్ మీటింగ్ జరుగుతుంది. ఆ రోజు లోకేష్ బాబు గారు ఈరోజు టెక్నాలజీ ఆయన మొత్తం డాష్ బోర్డ్ పెట్టారు. చరిత్రలో ఏ పార్టీకి ఏ ప్రధాన కార్యదర్శి చేయని పని ఒక డాష్ బోర్డ్ పెట్టాడు. డాష్ బోర్డులో ఈరోజు అప్ టు డేట్ సెకండ్కి జరిగేటువంటి అన్ని పనులు కూడా మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. వారు ప్రతిరోజు ముఖ్యమంత్రి గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, ప్రతి నిత్యం ప్రతి సెకండ్ కూడా పార్టీ డాష్ బోర్డ్ని వారు గమనిస్తూ ఉంటారు. ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎక్కడెక్కడ ఏ కార్యకలాపాలు ఉన్నాయి, ఏదైనా పార్టీ వర్క్ ఎంత ఉంది, ప్రతిదీ కూడా ఒక అజెండా ఉంది మాకు. దాని మీద మేము ఇచ్చే రిపోర్ట్స్ మొత్తం టోటల్గా పరిగణలోకి తీసుకుంటారు తప్ప ప్రత్యేకంగా ఏదో పిలిచి వీరు బాగుంటారా వారు బాగుంటారా చర్చించేటువంటి అంశాలు అయితే ఉండవు. అట్లెప్పుడు జరగలేదు కూడా. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. Nenu Milasjani. Hello everybody, this is me Noel. 1 million subscribers reach అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers ki reach ayindandi. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach chesinanduku all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.